రైట్ కిరణ్ చెప్పండి. ఇటు రాష్ట్రంలో అయితే తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే కొనసాగుతుంది. సో పోలింగ్ ఎలా జరుగుతుంది అండ్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్న అంటే సేఫ్టీకి సంబంధించిన రూల్స్ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? దాదాపు ఉదయం 7 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తుది విడత ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 9 గంటల వరకు మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు పూర్తిగా ఎన్నికల ఏర్పాట్లు కావచ్చు పూర్తి స్థాయిలో ప్రశాంతంగానే కొనసాగుతుంది. 9 గంటల వరకు 23.52% పోలింగ్ నమోదు కాగా 11 గంటల వరకు ఏదైతే ప్రధానంగా 57 పోలింగ్ నమోదైంది. ఇంకో మరో గంట సమయం ఉంది. అయితే ప్రధానంగా మూడో విడత ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా 1 గంట లోపు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఓటర్లు ఉంటారో వాళ్ళందరికీ ప్రత్యేకంగా టోకెన్లు జారీ చేసి 1 గంట తర్వాత కూడా వాళ్లకు ఓటు వేసేటువంటి అవకాశం అయితే కల్పిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 25 బ్యాలెట్ పేపర్లుగా బండిల్స్ కట్టిన తర్వాత ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభమవుతుంది. ప్రధానంగా సాయంత్రం వరకు కూడా ఈ గ్రామ పంచాయతీలు తుది విడత గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఫలితాలన్నీ కూడా వచ్చిన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక కూడా జరుగుతుంది. మొత్తం 3 విడతల్లో జరగాల్సినటువంటి పోలింగ్ సంబంధించి ఈరోజు దాదాపు ఉదయం నుంచి కూడా గంటకు శాంతి భద్రతలపైన రాష్ట్ర ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తూ ఉంది. ప్రతి ఒక్క పోలింగ్ బూత్ కావచ్చు ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రానికి కూడా ఫోన్లు చేసి మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మైక్రో అబ్జర్వర్ల ద్వారా సమాచారాన్ని అయితే సేకరిస్తుంది. ప్రస్తుతం ఇటు పంచాయతీరాజ్కు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు అంతేకాకుండా సిఎస్ రామకృష్ణారావు కూడా ఉన్నటువంటి పోలింగ్ సరళి పైన పర్యవేక్షించడానికి ఇక్కడికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి చేరుకున్నారు. గంటకు ఉన్నటువంటి పరిస్థితిని కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. అంతేకాకుండా మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ తగిన చర్యలు కూడా తీసుకున్నారు. అటు పరిగి జిల్లాలో ఏదైతే సొంత గ్రామమైనటువంటి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆ పోలింగ్ కేంద్రం వద్ద కుర్చీ వేసుకొని కూర్చున్నటువంటి ఘటన పైన రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. అక్కడ వెంటనే స్థానికేతరులు ఎవరినా కానీ అక్కడి నుంచి పంపేయాలని కూడా సూచించారు. మరోవైపు పరిగి జిల్లాలో ఒక పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ నేతలు దౌర్జన్యానికి దిగారు. బీఆర్ఎస్ కార్యకర్తలపైన దాడికి దిగటంతో రాష్ట్ర ఎన్నికల సంఘం అక్కడ ఉన్నటువంటి వాళ్ళను వెంటనే పంపించేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అధికారులను కూడా ఆదేశాలు కూడా జారీ చేసి ప్రతి క్షణం కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. మరో గంట సమయం ఉంది. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలు కడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు కూడా బారులు తీరారు. మరో గంట సమయం ఉండటంతో 1 గంట తర్వాత కూడా మరిగా అవకాశం కూడా కల్పించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా 3 విడతల్లో చాలా ప్రశాంతంగానే ఎన్నికలు అనేది జరిగింది. కానీ ఎక్కడ చూసినా ఇటు బీఆర్ఎస్ పార్టీకే పెద్ద మొత్తంలో ఓటర్లు కూడా ఆ పట్టం కడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తాయి. తుది విడత ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా మనకైతే సమాచారం. All right, Kiran, thank you for the live updates.